మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello, respected would-be teachers. I hope you all are fine. In this video, we are going to know information about DSC vacancy of different criteria which is belongs to the particular district. That post should be a roster wise, I mean community, BCA, BCB, BCC, BCD, BCD, or a general or women, or either SC, ST or physical handicapped or open category, right? మరి వీటికి సంబంధించినటువంటి ఎస్సిటీకి మరియు అదర్ లాంగ్వేజెస్, తెలుగు మీడియం, అదర్ లాంగ్వేజెస్ అండ్ అదర్ మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ అండ్ పిఈటి వీటికి సంబంధించినప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులని గత వీడియోలో చాలా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో విజయనగరం డిస్ట్రిక్ట్ అయినటువంటి ఎడ్యుకేషన్ హబ్ అనేసి అంటారు. మరి అటువంటి గొప్ప డిస్ట్రిక్ట్కి పోస్టులు అయితే గొప్పగా ఏమి లేదు, డిస్ట్రిక్ట్ అయితే చాలా గొప్పగా ఉంటుంది. మరి ఎడ్యుకేషన్ హబ్ అయినటువంటి డిస్ట్రిక్ట్లోనే చాలా తక్కువ పోస్టులు ఇవ్వడం అనేది చాలా పెయిన్తో కూడినటువంటి మాట. బట్ ఎనీహౌ ఇచ్చినటువంటి పోస్ట్ ఏ కమ్యూనిటీలో ఇచ్చాడు, ఏ పోస్ట్కి అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్గా, బయాలజీగా, సోషల్గా, ఇంగ్లీష్కి దేనికి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. అలాగే ఎస్జిటికి ఎన్ని ఇచ్చాడో క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. But you have to keep in your mind, it is not a first DSC or it is not a last DSC for all aspirant. గుర్తుపెట్టుకోండి, మన విజయనగరంలో పోస్టులు తక్కువ ఉన్నాయనేసి ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఇదే చివరి అవకాశం కాదు, లేదా ఇదే చివరి డిఎస్సి కాదు, మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటాయి. అయితే ఈ డిఎస్సి పోస్టులో, ఈ డిఎస్సి నోటిఫికేషన్లోనే మీరు ప్రూఫ్ చేయాలంటే మన డిస్ట్రిక్ట్లో లేనప్పుడు అదర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే హైయెస్ట్ పోస్ట్ ఉన్నాయో, ఓపెన్ కేటగిరీలో ఎక్కడైతే పోస్ట్ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. మీరు ఎయిట్ అనేది నిరూపించండి. మా జిల్లాలో లేకపోతే ఏమైంది, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా అనే స్థాయికి ఎదగండి. సో కీప్ కాన్ఫిడెంట్, అంతే. తక్కువ పోస్ట్ ఉన్నాయనేసి బాధపడవద్దు సుమా. ఓకే, ఈ వీడియోలో ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్ చాలామంది చేయమంటున్నారు, కానీ తక్కువ పోస్టులు ఉన్నాయని కొంచెం అందుకోసమే వెనకడుగు వేశాను. బట్ ఎనీహౌ కొంతమంది ఆస్పిరెంట్స్ మన వెల్ విషర్స్ సార్ విజయనగరం చేయండి అంటున్నారు, కాబట్టి తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. ఎనీహౌ ఒకసారి చూద్దాం. మోస్ట్లీ స్కూల్ అసిస్టెంట్కి బాగా తక్కువ ఉన్నాయి, అంతే, ఇఫ్ ఐ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్, రైట్. మరి ఎస్జిటి తెలుగుకి సంబంధించినటువంటి విజయనగరానికి సంబంధించినటువంటి చూడండి 32 ఓపెన్ కేటగిరీలో ఉంది. 4 BCA, BCB 8, BCC 0, మరి BCD 7, BCE 1, SC 12, ST 5, EWS 8, PHకి అయితే 0. విమెన్కి ఎక్కడ కూడా లేదు, కానీ ఒక పోస్ట్ మాత్రం విమెన్కి ఉంది. పర్టికులర్ హియర్ ఇంపైర్డ్లో అది బ్యాక్లాగ్ పోస్ట్. ఈ బ్యాక్లాగ్ పోస్ట్ అని మెన్షన్ చేయడం దీని ఒక అర్థం ఏమిటి అంటే, అది లోకల్ స్టూడెంట్ చేత ఆ పోస్ట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది, రైట్. మరి ఎక్కడ మనం చూసాం, ఎక్కడ జనరల్లో ఏదైతే మెన్షన్ చేశారో ఎక్కడ మేల్ ఆర్ ఫిమేల్ మనం అప్లై చేయవచ్చు. చూడండి, బీసీ వారు ఎక్కడ లేరు అంటే పోస్ట్ లేదు, ఎక్కడ బీసీకి తక్కువ ఉంది. వీళ్ళందరూ ఓపెన్ కేటగిరీలో జాబ్ పొందడానికి అవకాశం అయితే ఎక్కువ అవకాశం ఉంది, రైట్. మరి ఎక్కడ టోటల్ గురించి మాట్లాడితే అంటే ఉమెన్స్ లేదు కాబట్టి అదే డిజిట్ ఇంకా టోటల్ వస్తుంది. సో ఇక్కడ ఉర్దూకు సంబంధించినట్టు చూద్దాం. మన విజయనగరం జిల్లాలో ఉర్దూకి సంబంధించినట్టు ఏంటంటే ఉన్నాయి, రైట్. ఓసీకి చూడండి, జనరల్లో 2 ఉంది, క్లియర్గా చూడండి అమ్మా. జనరల్లో 2, ఇంకో 2 ఏమో అంటే ఓపెన్ కేటగిరీలో 2 ఉంది. ఇంకోటి ఏంటంటే 2 ఉంది, అది బ్యాక్లాగ్. ఓకేనా, ఈ 2 ఎవరికైనా ఎవరిది హైయెస్ట్ మార్క్ ఉంటే వారికి అపాయింట్మెంట్ చేయవచ్చు. ఈ 2 మాత్రం ఓన్లీ బిలాంగ్స్ టు ది విజయనగరం డిస్ట్రిక్ట్ అని చెప్పవచ్చు, రైట్. మరి బీసీఏలో 2, బీసీబీలో 0, బీసీసీ 0,
బీసీడీ 0, బీసీఈ 0, ఎస్సీ యాక్చువల్లీ ఈ క్రైటీరియాలు ఉండాలి కానీ లేదు. ఎస్సీలో 2 ఉన్నాయి మిత్రమా. అలాగే ఎస్టీ 0, ఈడబ్ల్యూఎస్ 0, పిఎస్ 0, రిమైన్వి నార్మల్. సో విమెన్కి లేదు. ఉన్నటువంటి పోస్ట్ 6 to 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 8 పోస్టుల నుండి ఉర్దూకి రోస్టర్ సిస్టంలో డివైడ్ చేయడం జరిగింది. రైట్. అలాగే ఇప్పుడు చూద్దాం విజయనగరంలో తెలుగు అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే చెప్పాలంటే చాలా పెయిన్గా ఉంది. ఎన్ని ఉన్నాయి అంటే కేవలం 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆ 2 పోస్టులు ఎవరికి ఉంది అంటే ఎస్సీకి జనరల్ ఉంది. అంటే మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయవచ్చు. ఎవరిది హైయెస్ట్ మార్క్ ఉంటే వారికి ఆ పోస్ట్ లభిస్తుంది. రైట్. మరి మిగతావన్నీ ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్పిఎస్ అన్నీ కూడా 0. ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ లేదు. చాలా పెయిన్ఫుల్ థింగ్. సో వీళ్ళు ఏం చేయాలి అంటే మన జిల్లాలో మరి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఓపెన్ కేటగిరీలో అయినా లోకల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఉందాం. కానీ మన జిల్లాలో ఒక పోస్ట్ కూడా లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, అదర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే హైయెస్ట్ పోస్ట్ ఉంది ఆ ఓపెన్ కేటగిరీలో ఈ ఓపెన్ కేటగిరీలో కూడా ఎలా ఓపెన్ అండ్ జనరల్లో కూడా ఓపెన్ అండ్ రూరల్ అనేసి ఉంటుంది. సో అంటే ఇక్కడ ఓపెన్ లోకల్ అనేసి, ఈ ఓపెన్లో కూడా లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. అప్పుడు మనం చూడొచ్చు ఈ ఓపెన్ కేటగిరీలో ఉండేటప్పుడు లోకల్లో ఉండేటప్పుడు ఆ క్యాండిడేట్ లోకల్ డిస్ట్రిక్ట్ వరకు ఇస్తారు. నాన్ లోకల్ స్టూడెంట్ ఉంటే మాత్రం అప్పుడు ఛాన్స్ ఉంటుంది. ఎనీహౌ దాని గురించి క్లియర్గా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోలో మీకు అది ఎలా ఉంటుంది, ఎలా మనం హార్డ్ డిస్ట్రిక్ట్లో ఉంది అని మనం ఎలా తెలుసుకుంటో డీటెయిల్గా నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఓకే. రిమైన్ ఎక్కడ కూడా లేదు. క్లియర్. నెక్స్ట్ హిందీకి సంబంధించినవి. హిందీ అయితే మరి ఏం ఆలోచించవద్దు అనేసి అంటున్నాడు. హిందీ ఎక్కడ కూడా ఏ కమ్యూనిటీకి ఒక పోస్టు లేదు. బీసీకి లేదు, ఎస్సీకి లేదు, ఎస్టీకి లేదు, ఓపెన్ కేటగిరీ లేదు, అట్లీస్ట్ పిహెచ్సి కూడా లేదండి. ఎక్కడ కూడా ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు హిందీకి. సో ఇది చాలా దారుణాతి దారుణం. అట్లీస్ట్ కొన్ని కమ్యూనిటీ బేస్డ్ లేకపోతే ఓపెన్ కేటగిరీలో అయినా ఉంటే బాగుండేది. మరి అంత అయిన తర్వాత మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి సో వీ హ్యావ్ టు అంతే. అదర్ డిస్ట్రిక్ట్లో ఏమైనా ఉందా చూడాలి. రైట్. విజయనగరం సంబంధించి ఇంగ్లీష్ కూడా అంతేనండి. కేవలం ఎస్సీలో ఒక పోస్ట్ ఇచ్చాడు. అలాగే పిహెచ్కి ఒక పోస్ట్ ఇచ్చాడు. అది హియరింగ్ ఇంపైర్డ్. ఆ హియరింగ్ ఇంపైర్డ్ కూడా బ్యాక్లాగ్ పోస్ట్. సో 1, 2 పోస్ట్ మాత్రం ఇంగ్లీష్కి ఉన్నాయి. మిగతావన్నీ ఓసీ 0, బీసీ 0, బీసీబీ 0, బీసీసీ 0, బీసీడీ, బీసీఈ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్నీ 0s. ఎక్కడ కూడా ఒక పోస్ట్ కూడా లేదు. ఓన్లీ 2. ఆ రెండిట్లో ఎస్సీ జనరల్లో 1 ప్లస్ పిహెచ్లో 1 ఇచ్చాడు. అంతే, 2 పోస్టులే. రైట్. మరి విజయనగరంకి సంబంధించిన మ్యాథ్స్ చూద్దాం. మ్యాథ్స్కి ఓసీ 0, బీసీ 0, బీసీబీ 0, బీసీసీ 0, బీసీడీ 0, బీసీఈ 0, ఎస్సీ 0, ఎస్టీ 0, ఈడబ్ల్యూఎస్ 0. మొత్తం 0s. ఒక్క పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్ దేనికి ఉంది అంటే పిహెచ్సి హియరింగ్ ఇంపైర్డ్. అది కూడా బ్యాక్లాగ్ పోస్ట్. ఈ బ్యాక్లాగ్ పోస్ట్ అనేది గవర్నమెంట్ స్పెషల్గా కానీ బ్యాక్లాగ్ డిఎస్సి నోటిఫికేషన్ చేస్తుంటే ఎన్ని రకాలు ఉండేది కాదు. చాలా సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ అలాగ వస్తూనే ఉంది. ఎవరు లేరు క్యాండిడేట్. ఒక 3 years నుంచి ఈ నోటిఫికేషన్ కంటిన్యూగా ఫుల్ఫిల్ కాకపోతే దాన్ని తెచ్చి జియో పాస్ చేసి ఓపెన్ కేటగిరీ తేవడానికి ఆస్కారాలు ఉన్నాయి గవర్నమెంట్. కానీ అంతే, మన సమస్యలు ఎవరికి అర్థం కాదు కదా. వాళ్ళ సమస్యలు ఎంతసేపు ఇది ఓటు. సో ఆ సమస్య తీరిపోయింది, వాడు అయిపోయింది. తర్వాత మన గురించి ఆలోచించే నాథుడు ఎవ్వడూ లేడు. రైట్. నెక్స్ట్ విజయనగరం సంబంధించిన ఫిజిక్స్ చూడండి. ఇది మరీ దారుణం. ఫిజిక్స్ కూడా 1 లేదు, బీసీ లేదు, బీసీబీ, ఎస్సీ, బీసీఈ, ఏ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ లేదు. రైట్. మరి బయాలజీ చూద్దాం. బయాలజీ కూడా అంతే. బీసీ, బీసీఏ, ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్సి ఎక్కడ కూడా ఒక పోస్ట్ కూడా లేదు విజయనగరం. ఫిజిక్స్ లేదు, బయాలజీ లేదు. అంటే ఎన్ని సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంకణం కట్టుకొని చదువుతున్నటువంటి అభ్యర్థులు ఐ బికమ్ ఏ ఫిజిక్స్ టీచర్, ఐ బికమ్ ఏ బయాలజీ టీచర్ అని దృఢమైనటువంటి సంకల్పంతో ఎంతమంది అయితే చదువుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంతే. సో సోషల్ చూద్దాం. సోషల్ మరీ దారుణం. ఇక్కడ కూడా ఒక పోస్ట్ లేదు.
బీసీఏ, బీసీడి, ఎస్సీ, ఎస్టీ, పిఎస్సి, సోషల్ కూడా. ఫిజిక్స్ లేదు, బయాలజీ లేదు, సోషల్ లేదు, హిందీ లేదు. ఈ 4 సంబంధించి అస్సలు పోస్టులే లేవు. పీఈటీ మాత్రం ఉన్నాయండి. ఈసారి ఈ నోటిఫికేషన్ స్పెషల్ మాత్రం పీఈటీ వరకు అని చెప్పొచ్చు. వెరీ వెరీ లక్కీయెస్ట్ పీపుల్. పీఈటీకి అయితే ఎంతమంది అయితే రెడీగా ఉన్నారు బీపీటీ, ఎంపీటీ చేసి, దయచేసి ప్రిపరేషన్ అనే విషయంలో వెనక అడుగు చేయకుండా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఈసారి లైఫ్ సెటిల్ అయిపోవాలి. సో యూ డోంట్ నెగ్లెక్ట్ యువర్ సెల్ఫ్. చూడండి, ఓసీలో 10, బీసీఏ1, బీసీబీ1, బీసీసీ లేదు, బీసీడీ లేదు, బీసీఈ లేదు, ఎస్సీ 3, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ లేదు. సో విమెన్లో అయితే లేదు. టోటల్గా ఉన్నటువంటి ఎన్ని రకాల ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో పీటీకి మాత్రం ఉంటుందండి. ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా లేకున్నా పీటీ మాత్రం ఖచ్చితంగా ప్రతి డిస్ట్రిక్ట్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సార్ వీఆర్ ది సోషల్, ఫిజిక్స్, బయాలజీ, హిందీ ఈ 4 క్రైటీరియాలో అండ్ ఇంగ్లీష్ ఆల్సో, తెలుగు ఆల్సో. అంటే మనం చూస్తుంటే 6 రకాలమైన స్కూల్ అసిస్టెంట్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ. మ్యాథ్స్లోనే కొన్ని పోస్టులు ఉన్నాయి తప్ప మిగతా రిమైన్ 5 సబ్జెక్ట్, 6 సబ్జెక్ట్ సంబంధించి విజయనగరంలో స్కూల్ అసిస్టెంట్కి చెప్పాలంటే 0 అని చెప్పవచ్చు. అన్నీ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి సార్? మా పరిస్థితి ఏమిటి? ఎన్ని సంవత్సరాలు మేము కఠోర తపస్సు చేసుకుని చదువుకున్నాం. మా పరిస్థితి మేము ఏం చేయాలి? ఎస్, ప్లీజ్ కీప్ కాన్ఫిడెంట్. టీజీటీ అంటూ మనకు ఒక అవకాశం ఉంది. రెండోది, టీజీటీలో బేసిక్ ప్రొఫిషియన్సీ ఉంటుంది. బేసిక్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై గురించి నన్ను వదిలేయండి. ఖచ్చితంగా ఒక 4 రోజులు నాతో పాటు ట్రావెల్ చేయండి. ఖచ్చితంగా మీ చేత బేసిక్ ప్రొఫిషియన్సీ సబ్జెక్ట్ క్లియర్ చేయించే బాధ్యత నాది. బట్ ఈ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో టీజీటీ చూడండి. లేదు సార్, స్కూల్ అసిస్టెంట్ కూడా మేము అప్లై చేయాలనుకుంటున్నామంటే వెల్ అండ్ గుడ్. అదర్ డిస్ట్రిక్ట్లో ఏ క్రైటీరియాలో పోస్టులు ఉన్నాయి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లియర్ కాన్సెప్ట్తో పాటు మీకు అందిస్తాను. అప్పుడు మీరు చూస్తారు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో దాన్ని చూసి మీరు అప్లై చేయడానికి మీకు గొప్ప అవకాశం కల్పిస్తుంది. నా వరకు నేను ఎంతవరకు ఒక పర్సన్కి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, దారి చూపించాలి, అంతవరకు యాజ్ ఎ టీచర్ I have to do, because teacher is always point out to this or a director to show which is the right path for the particular student. Am I right or not? కాబట్టి నా ఉద్దేశం అంటే మీకు ఎంతవరకు వీలు అవుతుంది అంతవరకు ద బెస్ట్ వే అయితే ప్లాన్ చేస్తాను. ఓకే, సో మీరు కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఇంగ్లీష్కి ప్రిపేర్ అయితే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి మన కోర్స్ కొంచెం సజెస్ట్ చేయండి. సో స్కూల్ అసిస్టెంట్కి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ద బెస్ట్ కోర్స్ అయితే మేము అందిస్తున్నాం. సో టెట్ కానీ డిఎస్సి కానీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సో కొంచెం సజెస్ట్ చేస్తే 4 హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.